హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి తేనె మిఠాయి. చిన్నపిల్లలప్పుడు ఎంతో ఇష్టంగా ఈ తేనె మిఠాయిని తింటాం కదండి. ఈ తేనె మిఠాయి మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా నీట్ చేస్తూ కలుపుకోవాలి. మీరు పిండిలోనే ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోండి. నేను మర్చిపోయి ఇక్కడ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని చక్కెరను కరిగించుకోవాలి. చక్కెర మొత్తం ఈ విధంగా కరిగి పైకి నొరగలాగా వచ్చేటప్పుడు పాకం చూసుకోవాలండి. కాస్త చిగట పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. చూడండి, ఈ విధంగా పాకాన్ని ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కౌంటర్ టాప్పై పొడి పిండిని చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా ముద్దను కాస్త చేతితో ఒత్తుకొని చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. కాస్త మందంగానే రోల్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకొని తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న క్యాప్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఒత్తుకొని తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా కాలి చక్కగా పొంగుతాయి. మీ చిన్నతనంలో ఈ తేనె మిఠాయిని మీరు తిని ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు వీటిని వేడి మీద ఉన్నప్పుడే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి. షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి. అప్పుడే ఈ తేనె మిఠాయికి పాకం అనేది బాగా పట్టి జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి పాకంలో బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కదపకుండా పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాకంలో నుంచి తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తప్పకుండా ఈ తేనె మిఠాయిని మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పైన కాస్త షుగర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటే జ్యూసీగా ఉండే తేనె మిఠాయి రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చూడండి ఎంత జ్యూసీగా ఎంత చక్కగా వచ్చాయో. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.